హాయ్ అండి. మా పక్కింటి గార్డెన్‌లో బచ్చల కూర ఉంది. అది బచ్చల కూర అని నాకు ఇంతకు ముందు తెలీదులెండి. తెలిసిన తర్వాత ఆవిడ వారానికి ఎన్ని సార్లు వండుతుందో తెలీదు గానీ, నేను మాత్రం వారానికి 1, 2 సార్లైనా వండుతున్నాను. ఫస్ట్ టైం నేను బచ్చల కూరతో పప్పు చేశాను. టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. ఇంకా వీడియోకైతే కంద బచ్చలు కూడా బావుంటదని అన్నారు. సరే ట్రై చేద్దామని ట్రై చేశాను. నేను ట్రై చేసింది వచ్చేసి ఆవపెట్టిన కంద బచ్చల కూర. ఫస్ట్ అయితే కంద బచ్చల్ని ముక్కలుగా కోసుకొని ఉడికించుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై అయిన తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఆ తాలింపులో ఉడికించి పెట్టుకున్న కంద బచ్చలి వేసి ఉప్పు, పసుపు, కారం, కొంచెమంత చింతపండు గుజ్జు వేసి బాగా కలిపి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ముందే ఉడికించి వేసుకున్నాం కాబట్టి కూర ఉడకడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. కూర కాస్త ఇలా దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి కూర బాగా చల్లగా అయిపోవాలి. ఆ తర్వాతే ఆవు పిండిని అయితే కలుపుకోవాలి. అంతే, కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు, బానే ఉంది, మాకు నచ్చింది. బాయ్ బాయ్.